ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. గురు పౌర్ణమి. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎలా గురు పౌర్ణమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాకు డెఫినెట్గా కామెంట్. మీ లైఫ్లో గురువు ఎవరో కూడా నాతో షేర్ చేసుకోండి. నేను బాబాని చాలా ఇష్టంగా పూజిస్తాను, అలాగే శివయ్యని కూడా, వెంకటేశ్వర స్వామిని కూడా. దీనికంటే మించి నా లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మీకు మీ లైఫ్లో ఉన్న స్పెషల్ పర్సన్ని కూడా గుర్తు చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎండ్లో మంచి పాజిటివ్ ఎనర్జీ, ఒక ధైర్యము. అందుకే వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? పొలానికి వెళ్ళాలని చెప్పి మార్నింగ్ 5కి వెళ్ళేసానండి. 5కి వెళ్ళేసి ఇంట్లో పూజ చేసి వంట ప్రిపరేషన్ అంతా చేశాను. చేసి బస్ కోసం వచ్చానండి. కరెక్ట్గా 6:10 అవుతుంది. 6:15కి బస్సు ఉందంట. 6:10కి ఫాస్ట్గా వచ్చేసాను. లక్కీగా నేను వచ్చిన 2 మినిట్స్కే బస్సు వచ్చింది. ఇది బస్ స్టాండ్ నుంచే ఫుల్ అయ్యి వచ్చింది. లాస్ట్లో అయినా 2 సీట్లు ఉన్నాయిలే అని అలా వెతుక్కుంటా లాస్ట్కి వెళ్ళాను. మా హస్బెండ్ ఆ దిగుమెట్ట చెక్ పోస్ట్లోనే డ్యూటీ చేస్తారు. ముందు రోజు షిఫ్ట్ డ్యూటీలో ఉన్నారు. అందుకని నేను ఇంట్లో వంట చేసేసి పూజ చేసి బయలుదేరుతున్నాను. తెలిసిన ఆంటీ కనిపిస్తే అలా మాట్లాడుతున్నా. ఇంకా మాట్లాడుతుండగానే 5-10 మినిట్స్ లోపల దిగుమెట్టు వచ్చేస్తుందండి. నేను ఆంటీతో మాట్లాడుకుంటా అబ్జర్వ్ చేయకుండా దిగుమెట్ట స్టార్టింగ్లోనే దిగేశారు. రైల్వే చెక్ పోస్ట్లో దిగాల్సిన దాన్ని ఇక్కడ దిగాక కొంచెం ముందుకు నడవాలి. ఇక్కడ బస్సు దిగంగానే నన్ను చూసి మా చేలో పనికొచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళంతా నన్ను రోడ్డు మీదకి వచ్చి చూడండి ఆపేసి ఎలా పలకరిస్తూ ఉంటారో. చెక్ పోస్ట్లో దిగాల్సిన దాన్ని కొంచెం ముందు దిగేశాను. ఈ బస్సు వెళ్ళిపోగానే నన్ను చూసి ఇంకా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళంతా, ఏంటమ్మా పొద్దున్నే వచ్చావు అంటే, మా ఆయన చెక్ పోస్ట్ డ్యూటీలో ఉన్నారు అని చెప్తున్నాను. ఇక్కడ ఇంకా తెలిసిన వాళ్ళని, ఇంకా వాళ్ళని పోగొట్టలేక అలా 2 నిమిషాలు మాట్లాడాను. ఇంకా ఒక్కొక్కరు 1 by 1 ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు పలకరిస్తా. వీళ్ళు ఇంత అభిమానంగా పలకరిస్తుంటే ఒక 2 నిమిషాలు నిలబడ్డాను. ఇంకా చుట్టుకొని అందరు మాట్లాడుతూ ఉన్నారు. చిక్కుడు ఎలా ఉందమ్మా, కోపిస్తున్నారా అని మాట్లాడుతున్నారు. ఈ లోపల ఇంకొక ఆమె ఇంటి దగ్గర నుంచి వచ్చి మరి, ఏం తులసమ్మ బాగున్నావా అని మాట్లాడుతుంది. బాగున్నాను ఆంటీ, వెళ్ళాలి టైం అవుతుందని ఇంకా బాయ్ చెప్పేశాను. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. పక్కనే లేండి వాకబులే. ఇక్కడ కూర్చుని అన్నయ్య వీళ్ళు ఇంత అభిమానంగా వస్తే ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు అన్నారు. మా హస్బెండ్ ఏం బయట నిలబడి చూసి, ఎందుకు బస్సు వెళ్ళిపోయింది మా ఆవిడ దిగలేదని చెప్పి ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. నన్ను చూసి ఎక్కడ దిగావు అంటే కొంచెం ముందు దిగేసా అని చెప్పాను. మా హస్బెండ్ డ్యూటీ చేసే చెక్ పోస్ట్ అండి ఇది. ఇంకా మా హస్బెండ్ ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి మా పొలం. మా హస్బెండ్ దించడానికి వచ్చారు. రోడ్డు చూడండి ఎంత వరస్ట్గా ఉందో. ముందు రోజు వాన పడింది. నా గురువు ఎవరంటే, వీళ్ళు లేనిదే నేను లేను అనే పర్సన్ ఎవరంటే, మీ లైఫ్లో కూడా ప్రతి ఒక్క లైఫ్లో 2 మనుషులు ఉంటారు, 2 ఎమోషన్లు ఉంటారు. ఒకరు మన స్ట్రెంగ్త్ అనుకుంటే ఒకరు మన వీక్నెస్ అవుతారు. అలా నా స్ట్రెంగ్త్ ఎవరంటే మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న. మా తాత. వీక్నెస్ ఎవరంటే, ఈ పర్సన్ తలుచుకుంటే ఎమోషనల్ అయిపోతా, వీక్ అయిపోతా, అంటే డౌన్ అయిపోతా అంటే మా అమ్మ. మా నాన్న, మా అమ్మ నాకు వీక్నెస్ అయితే, మా తాత నా బలం. అలా మీరు మీ గురువులా ఎవరిని భావిస్తారు? మీ వీక్నెస్ ఎవరో, మీ స్ట్రెంగ్త్ ఎవరో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. గురు పౌర్ణమి కదా, గుర్తు చేసుకోవటమే. మనం ఏ పని చేస్తున్నా సరే, ఏ సందర్భంలో ఉన్నా
వాళ్ళని మనసులో ఉంచుకోవాలి. అదే వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్. ఎవరో ముక్కు మొహం తెలియని ఒక స్క్రీన్ మీద చూసి వాళ్ళు చెప్పిన మాటలని వాళ్ళు మనకేమీ చేయని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ను, యూట్యూబ్ క్రియేటర్స్ను వాళ్ళు చేసేదాన్ని చూసి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాము, ఏం చెప్తే అది కొంటా అనమాట. వాళ్ళని మన ఇన్స్పిరేషన్గా కూడా అనుకుంటాము. మీలో కూడా చాలామంది అనుకోవచ్చు. కానీ వాస్తవానికి మనకి ఒక పర్సన్ ఒకళ్ళు ఉంటారనమాట, చాలా దగ్గరగా. మనం పెద్దవాళ్ళు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు. వాళ్ళని మనం పర్సనల్గా చూస్తుంటాము. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చెప్పే పనులు విని మనం నేర్చుకొని మనల్ని మనం మార్చుకొని మనల్ని మలుచుకున్నప్పుడే వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అవుతారు. ఇది చాలామంది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్, నేను ఇంత స్ట్రాంగ్గా నిలబడడానికి, స్ట్రాంగ్గా ఉంటున్నానంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను హ్యాండిల్ చేయగలను. ఎలాంటి సిచ్యువేషన్లో నేనున్నా, నా వాళ్ళున్నా, నా చుట్టుపక్కల వాళ్ళని కాపాడగలను, నన్ను నేను కాపాడుకోగలను అనే ధైర్యాన్ని, ఈ ధైర్యం ఇదంతా మా తాత దగ్గర నుంచే నాకు వచ్చింది. ఆయనేమీ నన్ను ట్రైన్ చేయలేదు, నేను చూసి నేను నేర్చుకున్నాను, నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆయన జీవితాన్ని చూసి ఈ సిచ్యువేషన్ని ఇలా హ్యాండిల్ చేశారు, ఇలా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని. నేను మా అమ్మని చూడంగానే ఎమోషన్ ఎందుకు అయిపోతానంటే, మన గురించి వాళ్ళు జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు. మనం వాళ్ళలాగా ఒక 10% కూడా చేయలేం కాబట్టి. సో స్ట్రాంగ్ పర్సన్ అనమాట మా తాత. మా తాత గురించి మీతో షేర్ చేసుకుంటాను. రేపు మన పిల్లలు ఖచ్చితంగా మన ఇన్స్పిరేషన్ అనుకోవాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే మనల్ని మనం మార్చుకొని మన లైఫ్లో మనం నిలబడాలి. ఇంకొకరిని నిలబెట్టబడి స్టేజ్లో మనం ఉండాలి. అలా తన చిన్నప్పుడే ఎర్లీ మ్యారేజెస్ ఉన్నాయి కదండి. మా తాతకి చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. వెంటనే భార్య చనిపోయింది. పిల్లలందరూ పుట్టాక భార్య చిన్న వయసులోనే చనిపోయింది. కానీ మా తాత పెళ్లి చేసుకోలేదు. 5 మంది సంతానాన్ని ఆయనే సాకాడండి. కష్టజీవి అండి మా తాత. కష్టపడి పొలం చేసి వ్యవసాయం చేసి పిల్లలందరికీ ఆ రోజుల్లోనే అందరినీ ఎంప్లాయీస్కి ఇచ్చారు. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని చెప్పి మా మమ్మీనేమో పోలీస్కి ఇచ్చారు, మా పిన్నినేమో టీచర్కి ఇచ్చారు, కొడుకునేమో పోలీస్ చేశారు. అలాగా పిల్లలకి ఏది లోటు లేకుండా వాళ్ళ నాన్న 2 ఎకరాల పొలం ఇచ్చెళ్ళారు. మా తాత చనిపోయే ముందు పిల్లలిద్దరికీ చెరొక 20 ఎకరాలు ఇచ్చారు, మగపిల్లలు 2. అంత కష్టజీవి. చనిపోయే ముందు దాకా కూడా శాంతిరామ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయన పొలాలన్నీ గుత్తగా తీసుకొని మా తాతే చేసేవారు. ఖాళీగా ఉండేవారే కాదు, పిల్లలిద్దరికీ పొలం ఇచ్చేసిన తర్వాత కూడా ఖాళీగా ఉండకుండా పొలం వేసి కష్టపడేవాడు. నేను ఏదైనా వీక్ పొజిషన్లో ఉండి డౌన్ అయిపోయాను అనుకో, నేను ఖచ్చితంగా మా తాతని గుర్తు తెచ్చుకుంటాను. మా తాత నాకు ఒక బలం. నాకు ఏమనిపిస్తుంది అంటే, బతికితే మా తాతలా బతకాలి అనిపిస్తుంది. నాకు అంత ఇన్స్పిరేషన్ అండి మా తాత అంటే. పిల్లలు చాలా కష్టపడే పిల్లల్ని పెంచాడు. అసలు మా తాత కరోనా వచ్చి చనిపోలేదు. కరోనా సెకండ్ వేవ్ అప్పుడు చనిపోతే, అప్పుడు ఇళ్లలోంచి ఎవరు బయటికి రాకుంటే ఎక్కడెక్కడ దూరం ప్రాంతాల నుంచి మా తాతని చూడడానికి ఆకర్షపు 1000 మంది దాకా వచ్చారండి. అంత పేరు సంపాదించాడు మా తాత. మా తాత గురించి చెప్పడానికి ఈ వీడియో సరిపోదులేండి. ఆయన పిల్లలకి ఆయన చేసేది వేరు. మళ్ళీ ఆ పిల్లలకి పుట్టిన పిల్లలకి కూడా చేశారు. అంటే మాకు లంగావోణి ఫంక్షన్లైనా, సమర్థ పేరెంటాలైనా, పెళ్ళిళ్ళ ఏదైనా దగ్గరుండి మా తాత అన్నీ నెరవేర్చారండి. మాకు అమ్మమ్మ లేని లోటు ఏ రోజు తెలియలేదు అసలు. మా తాత అంటే ఆయన ఉన్నంత వరకు ఆయనతో ఉంటూ నేను నేర్చుకున్నవే. వాళ్ళు మనకేమీ చెప్పరు, వాళ్ళతో ఉండి మనం నేర్చుకోవటమే. సందర్భాన్ని బట్టి చెప్తాం కదా.
నేను ఒక వీకెస్ట్ మూమెంట్లో ఉన్నాననుకోండి, దీనికి సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు అనుకో, కష్టం ఏంటి, బాధ ఏంటి అన్న సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు నేను వీక్ అయిపోతే అలాంటి సందర్భంలో మా తాతను గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే నేను అలాంటి పర్సన్ని గుర్తు తెచ్చుకుంటే నా కళ్ళల్లో బాధ, కన్నీళ్ళు రావు. ఒక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందన్నమాట. ఇదే గురు పౌర్ణమి సందర్భంగా నా మనసుకి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి మీతో షేర్ చేసుకున్నాను. డెఫినెట్గా మీకు కూడా లైఫ్లో ఒక పర్సన్ ఉంటారు. అమ్మ, నా నాన్న, నా అక్క, నా ఇంకెవరు అనేది నాతో షేర్ చేసుకోండి. వాళ్ళ గురించి గుర్తు చేసుకొని, మనిషి ఉంటే అంత అదృష్టం ఇంకోటి లేదు. వాళ్ళకి ఇష్టమైంది ఏదో ఒకటి చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడన్నా సోదిలా అనిపిస్తే వీడియో స్కిప్ చేసేయండి. మా హస్బెండ్ డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫీవర్ తోటి ఇంట్లో పడుకున్నారండి. పడుకున్న తర్వాత నేనే చేలో కూలోళ్ళందరినీ మార్నింగ్ 6:30కి రావాల్సిన వాళ్ళు 7:30కి వచ్చారు. వాళ్ళతో అన్ని చిక్కులన్నీ కోపించి కాటాకి నేనే వేసుకొని వెళ్తున్నా. ముందు రోజు ఆటో మాట్లాడాం, ఆటో కూలీ వాళ్ళకి వచ్చిన ఆటో తీసుకొని వచ్చిన ఆయన ఇరికిచ్చి పెట్టాడండి. ఈరోజు ఏదో బాడిగా ఉందని ఆయన స్వార్థంతో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా టాటా బుల్లారాలో వేసుకొని నేనే వచ్చాను. ఈ లోపల మా హస్బెండ్ ఎదురయ్యారండి. జ్వరం వచ్చి పడుకొని ఉన్నారని మా పాప కాల్ చేసి చెప్పింది. పంటి నొప్పితో 2 days నుంచి చాలా సఫర్ అవుతున్నారు. చూడండి, లెఫ్ట్ సైడ్ అంతా వాసింది. ఇంకా పడుకున్నాడు మా డాడీ అని మా పాప చెప్పింది. ఇంకా నేనే కాటా దగ్గర తీసుకొని వచ్చాను. ఇంకా ఆయన నిద్రపోయే ఆయన లేచి మళ్ళీ కాటా దగ్గరికి వచ్చారు. పొద్దునుంచి నేను చేలో ఉన్నాను కదా అని ఇంకా కాటా దగ్గర వేసేసి వాళ్ళ దగ్గర పేపర్ తీసుకొని వెళ్ళే దారిలో వీళ్ళ దగ్గర బబుల్స్ తీసుకున్నాము, వాటర్ బబుల్స్ కూలోళ్ళ కోసం. అవి ఇచ్చేసి ఇంక ఇక్కడ కూల్ డ్రింక్ తాగేసి మా హస్బెండ్ ఇక్కడ నన్ను అరుస్తున్నారు, బబుల్స్ ఇంటికి అడుక్కు రాలేదు, మట్టి ఉందని. పంటి నొప్పిగా ఉంటే నేను పొద్దునుంచి చేనికి వెళ్ళలేదు, మా ఆవిడే చూసుకుంది ఈ పని అంతా అని ఆయనతో చెప్తున్నారు. బబుల్స్కి అడగలేదన్నాను. ఏముంది, అందరు తీసుకెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ పల్పీ ఆరెంజ్ తీసుకొని తాగేసి ఇంకా నేను మా హస్బెండ్ ఇంటికి బయలుదేరాం. ఈవినింగ్ 1 hour, ఆఫ్టర్నూన్ 4 అయిపోయిందండి. ఇంకా మా పాప పానీపూరి తింటా అంటే మా హస్బెండ్ ఏమో మార్నింగ్ హాస్పిటల్లో ఫుల్గా ఉన్నారని ఇంటికి వచ్చి పడుకున్నారు. ఇంక ఇప్పుడు చూపించుకుంటా అని వెళ్తే నేను చెకప్కి వెళ్ళారేమో అనుకున్నాం. నేను మా పాప పానీపూరి తింటా అంటే నేను మా బాబు కోసం 1 year బుధవారం ఫాస్టింగ్ చేద్దాము, నాకు ఇష్టమైన పానీపూరిని వదిలేద్దామని చేస్తున్నా. ఇంకా తిననమ్మా అంటే మా పాప నిజం చెప్పు అంటే తినమ్మా నువ్వని నేను ఇక్కడ నిలబడి మా పాపకు కావాల్సినవన్నీ తినమని ఇక్కడ నిలబడి చూస్తున్నాను. ఇంకా మా పాప అలా తింటా నిజంగా తినవా అంటే నిజంగా తినను అంటున్నా. ఇంకా ఈ లోపల తెలిసిన వాళ్ళు కనపడితే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా పానీపూరి తమ్ముడు కానీ ఏంటక్క నిజంగా తినవా, మీ అమ్మ గట్టిగా ఫిక్స్ అయినట్టుంది అంటే ఇదిగోండి ఇక్కడ కూర్చొని మా పాప తింటుంటే. స్కూల్ టైం అయిపోయి స్టడీ అవర్స్ వదిలారు, పిల్లలంతా ఇంటికి వెళ్తున్నారు. ఇంకా మా పాప పానీపూరి తింటం అయిపోయింది. ఇంకా నేను మా పాప కలిసి ఇంటికి వెళ్తున్నాం. ఏంటి మా హస్బెండ్ అరగంట అయినా రాలేదంటే ఇంటికి వచ్చిన తర్వాత కూల్ వాటర్ పెట్టు తాగాలంటే పన్ను జ్ఞానదంతం పీకించుకొని వచ్చారంట. ఆ పక్కన ఉన్న పన్ను కూడా ఇబ్బంది పెడుతుందని జ్ఞానదంతం అసలు నన్ను పిలవలేదు, చేయలేదు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి మత్తు ఇంజెక్షన్ వేయించుకొని పన్ను పీకించుకున్నారంట. ఒక్క మాట చెప్పాలి కదా నువ్వు, ఏంటి అరగంట అయినా రాలేదని చూస్తున్నాను. ఇంకా మా అమ్మాయి పానీపూరి అంటే వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత ఇది మా ఆయన ఇంత ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఓపెన్ అప్ అవ్వరండి. ఇంకా పీకించుకొని వచ్చిన తర్వాత బాబుకు నెక్స్ట్ డే మా బాబు దగ్గరికి విజయవాడ వెళ్తున్నామని స్నాక్స్ కొనడానికి బయటకు వచ్చాం. బుక్స్, పెన్నుల కోసం. మా హస్బెండ్ పిల్లలకి ఏం కావాలో నీకే తెలుస్తాయి నాకంటే బాగా అన్నారు. ఇంక ఈ లోపల వాసిందని చెప్పి డాక్టర్కి చెప్పడానికి వెళ్ళారు, బాగా వాపొచ్చిందని. అప్పుడేనండి 1/2 hour బ్యాకే పన్ను పీకారు. ఇంకా డాక్టర్ చూపించేసిన తర్వాత ఏం కాదులండి, రేపటికి ఇంకొంచెం వాసిద్ది, ఏం కాదని చెప్పారు. ఇంకా డాక్టర్ చూపించేసిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి బుక్స్ కొన్నాము, పెన్నులు కొని ఇంకా
మా హస్బెండ్ చూడండి ఇంత బాధ పెట్టుకొని జ్వరం పెట్టుకొని ఆ పంటి నొప్పి పెట్టుకొని పిల్లలకి బుక్స్ అన్నీ తీసుకొస్తున్నారు. ఈ కారు మీద ఇది చూసిన తర్వాత ఇవన్నీ శ్రీశైలం వెళ్ళి వచ్చే బండ్లకే అలా వేసుంటారు. ఇంకా మా పాపకు 2 days నుంచి చిక్కుడుకాయ కర్రీ పెడుతున్నానని ఇక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఆపారు. కూతురు కోసం పప్పు సాంబార్ అని. ఇంకా గురు పౌర్ణమి సందర్భంగా మొత్తం ఇక్కడ వంటల ప్రిపరేషన్. రోడ్ అంతా బ్లాక్ చేసేసారు, మెయిన్ రోడ్ మొత్తం. మా బాబు కోసం స్నాక్స్కి వస్తే ఇక్కడ స్నాక్స్ ఏమీ లేవు, అడుక్కెళ్ళి అన్నీ అయిపోయినాయి. అన్నీ ఖాళీ అయిపోయినప్పుడు వీడియో తీస్తున్నావేమ్మా అంటే మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి లేదని టెస్ట్ చేస్తుంటే ఈ లోపల మా తమ్ముడు మరదలు ఇద్దరు కనపడ్డారు. ఏరా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నెట్వర్క్లో ఫాలో అవుతున్నా ఉంటే అక్క నేను అదే అనుకుంటున్నా అని డైలాగ్ కొడుతున్నాడు. రారా గోబీ తిని వెళ్దాం అంటే లేదు హాస్పిటల్కి వెళ్తున్నా అన్నారు. ఓకే అని వాళ్ళకి బాయ్ చెప్పేసాం. బాయ్ చెప్పేసి మా వాడు తాడి చెట్లా ఉంటాడు కాబట్టి ఎంతమందిలో ఉన్న నా తమ్ముడిని కనుక్కోవచ్చు. ఇంకా వెళ్ళే దారిలో జున్ను కనపడింది. ఏమండి జున్ను అన్నాను. ఆపారు మా హస్బెండ్. తీసుకున్న తర్వాత ఇద్దరం కలిసి నేను బుధవారం అన్నం తినను, పొద్దునుంచి నైట్ ఒక్క పూట టిఫిన్ చేస్తాను. ఇంకా ఇడ్లీ తీసుకొని వెళ్దాం. ఇప్పుడు పొద్దునుంచి చేలో నిలబడి చేపించి ఓపిక లేదు, టిఫిన్ చేసుకొని తిందామన్నా. వేడివేడిగా 2 ఇడ్లీ తిందామంటే వీళ్ళకి అన్నం వండాలి, మళ్ళీ నా కోసం టిఫిన్ ఎందుకులే అని చెప్పి మా హస్బెండ్కే వంట చేశాను. ఇంకా హాట్గా ఇడ్లీ 2 నిమిషాలు ఆగమ్మా ఇప్పుడే తీస్తున్నా అన్నారు. ఇంకా మా హస్బెండ్కి చెప్పొచ్చి ఇక్కడ నిలబడ్డాను. ఇంకా వేడివేడిగా ఇడ్లీలు తీశారు, ఇప్పుడే పొగలు వచ్చే ఇడ్లీలు తీసుకొని వచ్చారు. ఆంటీ హోటల్ మా ఊర్లో బాగా ఫేమస్ అండి, ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాలిపోతున్నాయి, ఇప్పుడే పొగలు వచ్చే ఇడ్లీ తీసుకొచ్చి ఇంకా పార్సిల్ పట్టుకోలేక కడుతున్నారు అలాగే. ఇంకా సాంబార్ ఇడ్లీ తీసుకొని ఇంటికి బయలుదేరాం. మళ్ళీ మా హస్బెండ్ జున్ను తినొచ్చా లేదని నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ డౌట్ వచ్చిన తర్వాత డాక్టర్ని అడుగుదాం అని చెప్పి మా హస్బెండ్ చెప్పాను. ఈ రూట్ తీసుకెళ్తున్నారు మా హస్బెండ్ మర్చిపోయి, ఈ రూట్ కాదు హాస్పిటల్ రూట్ అటు తీసుకెళ్ళు అని చెప్పాను. ఇంకా రివర్స్ తిప్పుకొని ఇక్కడ వెళ్ళే దారిలో ఆగి ఈ డాక్టర్ గారిని అడిగాను. మధ్యాహ్నం మా హస్బెండ్ రిజర్వేషన్ అవ్వక బాధపడుతుంటే ఈయన పంటి డాక్టరే మా బాబు దగ్గర వెళ్ళడానికి ఏసీ రిజర్వేషన్ చేశారండి. తినచ్చు, రైట్ సైడ్ తినమని, పన్ను పీకిన సైడ్ తినకుండా ఇటు సైడ్ తినమని చెప్తున్నారు. ఇంకా రిజర్వేషన్ అవ్వక మా హస్బెండ్ మధ్యాహ్నం వెళ్ళినప్పుడు పన్ను పీకించుకునేటప్పుడు బాధపడుతూ ఉంటే నేను చేస్తూ ఉండని ఆయన చూసి ఆయన ఏసీలో ఉన్నాయి ఖాళీ అని చెప్పి 2 బుక్ చేశారంట. ఇంకా జున్ను తీసుకొని వచ్చేసాక ఇంకా జున్ను టేస్ట్ చూస్తున్నా. ఫస్ట్ పెట్టుకొని కొంచెం గట్టిగా అనిపించింది, రబ్బర్లాగా, ఏంటిది స్మూత్గా లేదని చెప్పి పక్కన పీసులు తింటుంటే గట్టిగా, ఇప్పుడు స్మూత్గా ఉంది. డాక్టర్ చెప్పారు మా హస్బెండ్ తినొచ్చు అని చెప్పి. నేను ఆవేశంలో ఆతృతలో డబల్ స్పూన్లు వచ్చినా చూసుకోలేదు, అలాగే తినేస్తున్నాను జున్నుని తింటా వీడియో ఆఫ్ చేయాలని కూడా మర్చిపోయాను. ఇంకా మా పాప కోసం బజార్ వెళ్తున్నానండి, మ్యాగీ తీసుకొని వద్దాం అని. రేపు మార్నింగ్ మ్యాగీ చేసుకొని తింటుందిలే అని చెప్పి మ్యాగీ కోసం వచ్చాను ఈ షాప్కి. ఇంకా మ్యాగీ తీసుకొని నేను మా ఆయన విజయవాడ వెళ్ళాలి కదా, మా పాప ఈ మ్యాగీ తిని బతికేస్తుంది అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.